దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. దోస్తులు ఆగండి ఆగండి, మీకు ఒక న్యూస్ చెప్దామని అనుకుంటున్నాం దోస్తులు. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్కి మీరు ఎప్పటికీ మాకు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దోస్తులు. 1K ఫ్యామిలీ సందర్భంగా మేము మండే నుంచి అయితే కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. మరొక కొత్త సిరీస్తోని మీ ముందడికి వద్దామని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ ఈ సిరీస్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఆ సిరీస్కి కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దోస్తులు. సిరీస్ నేమ్ అవన్నీ మండే రోజే రిలీజ్ చేస్తాం దోస్తులు. ప్లీజ్ మీరు ఈ సిరీస్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఆ సిరీస్కి కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. అదొక రియల్ స్టోరీ దోస్తులు. దోస్తులు మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 10. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందన్నా? ఎన్నడు తాగనోనివి అలా గింతగనం తాగినావు? ఏమైంది చెప్పు. ఎన్నడన్నా తాగినావా గిట్లా? నన్ను పట్టుకొని వచ్చి కూర్చున్నావు ఇలా. ఏమైంది చెప్పు. ఏ సంపతు ఏం చెప్పాలి చెప్పురా. ఇగో నువ్వు పెళ్లి చేసుకోలే, నీ పనే మంచిగా ఉన్నదిరా. పెళ్లి చేసుకొని టార్చర్ అనుభవిస్తానురా నేను నా పిల్లలతోని. తుమ్మిన బాధే, తగ్గిన బాధే, ఏం చేసిన బాధేరా. పనంతా నేనే చెప్తా, అయినా కానీ దాది నన్ను ఓర్వదురా. అనుమాన పిశాచిరా, దొంగముండా. నానే అన్న నీకు వదినతోని బాగా టార్చర్ అవుతుందా అనే? అవునరా సంపతు, ఏం చెప్పాలి చెప్పు. నేను పొలాలు లేలని హాస్పిటల్ పోతే ఊకే పెట్టి పైసలన్నీ నడగొట్టుకుంటివి. తన అవ్వగారు ఏమైనా పెడతారా అంటే వాళ్ళు పెట్టరు. వాళ్ళు ఇంకా లంగలు నా దగ్గరనే పైస గుంజుదామని చూస్తారు, కానీ వాళ్ళ పైస బయట పెట్టర్రా. ఇంక ఇది అవుతుందా? నా అవ్వగారు పెట్టిర్రా, నా పైసలనే దాని అవ్వగారి కింద లెక్కెత్తుంది. దీంతో కట్టమవుతుందిరా నాకు. మొన్న ఒక్కరోజు సంధ్యతోని ఇంటెనక మాట్లాడతా అంటే నువ్వు నన్ను వదిలేసినావు, దానికి అలవాటైనవని నాతో లొల్లు పెట్టిందిరా. ఈ టార్చర్ కంటే నాకు ఈ మందు తాగితే ఈ బాధంతా మర్చిపోవచ్చని తాగినరా ఇయ్యాల. నానే అన్న పాపం నీకు బాగా టార్చర్ అవుతుంది వదినతోని. పా ఇంటికి పోదాంపా, చీకటి అయింది ఇప్పటికే. బాగా తాగినావు పా అన్నపా. ఇవాళ ఇంటికి పోలేదు ఏం లేదురా, ఈయన కూసుందాం ఇవాళ. ఇంకా 4 బీర్లు వేద్దాంరా. ఎట్లయితే అట్లా ఇవాళ సోయి లేకుండా వండాలిరా. నేను బాధంతా మర్చిపోవాలిరా దెబ్బకి తాగుడికి. అద్దే అన్నపా, నడుపా. ఇక బాగా చీకటి అయింది పా, పోదాంపా. అన్నలే పోదాంపా. అరే బారప్పా. నువ్వైతే పెళ్లి చేసుకోకురా. పెళ్లి చేసుకుంటే ఇంత టార్చర్ ఉంటుందిరా. మనల్ని అర్థం చేసుకునేటోళ్ళనే పెళ్లి చేసుకోవాలిరా. ఇన్నవారా? అరే పా అన్నపా. ఏమైతుంది ఇంకా అత్తలేడు? ఏడిపోయినట్టు? ఫోన్ చేద్దామంటే సెల్లు ఉమ్మంటే ఇంటనే వాడేసిపోతాడు. దొంగ వాడుకోవు, అన్నం లేదు ఏం లేదు, గీ టైం దాకా వేయండు. ఏమైతుంది? ఏడిపోయినావు? ఫోన్ చేద్దామంటేనేమో సెల్ ఇంట్లో వాడేసిపోతావు. ఓ ఫోన్ ఉండదు ఏముండదు, ఓ మాట చెప్పిపోవు ఏం చెప్పిపోవు. ఇక అన్న వాళ్ళనేమో నేను దాన్ని చెప్పేముండా ఏందే వచ్చిన వారా బాడుకోవు. దొంగ బాడుకోవు. నీకెవర్రా కళ్ళు ఓపిచ్చింది? నీ దగ్గర పైసలు ఎక్కడిరా? నేను అడుగుతానేమో పైసలే లేవన్నావు. ఎవర్రా నీకు తాగిపించింది? ఎన్నడు తాగనో నీకు తాగినవేంద్రా దొంగ బాడుకోవు. ఏమయ్యారా నీకు? ఎందుకు తాగినవురా? అక్క నిన్ను అలా గుంజి కొడతానే దొంగ ముండా. నువ్వు ఏవట్టి రందికి చస్తానే నేను. ఏమైందంటవేందే? నాకెవడు తాగిపియలే, నేనే తాగినా. నన్ను అరారా అనిపిస్తానవే బౌరు పిల్లాడదానా. కొట్టురా కొట్టు దొంగ బాడుకో. నా మీద చెయ్యేసి చూడరా, అప్పుడు చూపిస్తా నేను అంటే ఏడుదో. నిన్ను కొడితేంది కొట్టకపోతేందే? జరగ నీ మీద చెయ్యి ఎత్తేంది వేయకపోతేంది? ఆడు జరిగే బౌరు పిల్లాడదానా. నేను వండుకుంటా, నిద్రస్తుంది నాకు. బొల్లి కట్టం చేసిండు పంటడాటిగా. బొల్లి కట్టం చేసి వచ్చిండు ఇక వంటడాని వస్తాడు. అన్నం తినపా, అన్నం తినవేం తినవా? పొద్దుగాల పెట్టినావు కానీ కడుపు నిండా అదే ఉన్నది పా. అరగలేపా, పండుకుంటలే. జరుగు జరుగుతుంది. నువ్వు ఆగం పట్టిస్తానో కదనే నా జీవితాన్ని నాశనం చేస్తానవే బౌరు పిల్లాడదానా. నేను ఎన్నడన్నది ఆగిన్నానే? నీ టార్చర్కే నేను తాగుతానే ఇప్పుడు. ఏం చేసిండ్రా మరి? నువ్వు చేసేది ఏంటిదిరా? నువ్వు ఇంటి పక్క దాంతో గులుకుతే మరి నేనెంత అనుభవిస్తానురా బాధ? నన్ను ఎంత మోసం చేసిర్రా ఇద్దరు కలిసి. మరి నాకెట్లుంటుందిరా? నువ్వేమో తాగొచ్చి నీ బాధ నెలగక్కుతానో, నేనేమో లోపల పెట్టుకొని ఏడుతానా? నాకు పోరాన్లా ఇవ్వాలి చెప్పు. నువ్వు వదిలేస్తే నేను ఏడిపోయి ఉండాలిరా. నిన్ను వదిలినా నువ్వు నన్ను వదులుతావా అనే దొంగ మొకందానా. నీ అవ్వగారు ఏం పెట్టిర్రే నాకు? నీ అవ్వగారు ఎన్నడన్నా రూపాయి పెట్టిల్లా, ఆటన పెట్టిర్రే? పోరాళ్ళు అయితలేలని ఊకే నేనే దవాఖానా తీసుకోబడితే ఎన్నడన్నా తీసుకోవేయండి అనే మీ అయ్యగాడు మీ అవ్వ.
ఏందో ఆగవేందే అవగారు అని అవగారింటికి పోతా అని చెల్లి ఇప్పుడు వీకెండ్ అవగారింటికి ఎవడొచ్చి తీసుకుపోతాడప్పో నువ్వు ఓనే పోవాలి. నేను నీ జాడకు రాను, నీ కథకు రాను, నీ ఇష్టం. నీకు రా బుద్ధి అయితే రా, ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే వీకు గంతే. కానీ ఊకే నన్ను మాత్రం టార్చర్ చేయకు, ఇది ఉన్నది అది ఉన్నది అని. తాగచ్చి నాతో లొల్లి పెట్టమని చెప్పింది. ఏముండరా ఏరండరా తాగచ్చి దాంతో లొల్లి పెట్టు సప్పులే కదా అవ్వగారింటికి పోతుంది, ఇంట్లో మన ఇద్దరం సంసారం చేద్దామని చెప్పిందా రైవత్రా నీకు చెప్పింది. ఓ దొంగ మొకందాన రాగి అన్నం అనుకో గువ్వలు మలిసి చేతిలో పెడితే ఏమనుకుంటాను బౌ రూపులాడదాన అందరు నీ లెక్కనే ఉంటారానే మొగనికి బువ్వ పెట్టకుండా మొగడు అన్నం కూర అండితే తినేటోళ్ళు. దొంగ మొకందానచ్చి ఇంకా ఇది మాట్లాడుతుంది బగ్గా. అందరు నీ లెక్కుంటారా పెళ్ళం ఇంట్లో పెట్టుకొని పెళ్ళాన్ని దగ్గర రానియకుండా మంది పెళ్ళాలకు అలవాటు అయ్యేటోళ్ళు. ఇంకా బాగా మాట్లాడతాను నీ లెక్కుంటుందా అని. నేనేం చేసిండ్రా ఏదో నాకు చేతగాక అన్నం కూర ఒక్కనాడో 2 రోజులు అండినవు కావచ్చు, దాని కూర అంతా డప్పు సాటింపు అన్నారా తాగచ్చి. పడుకో సప్పు లేక దొంగ బాడుకోవు తాగిందే కాక ఇంకా నా తొల్లులి తయారైతాండు. నీతోనే వాళ్ళు పెడతలే, నీతో పెట్టినా ఒకటే పెట్టకోగైనా ఒకటే. నీతో పెట్టకుండా సప్పలేకున్నా నయం, సప్పలేక వన్నది నయం. పండు ఎవతో రేపు పొద్దుగాల తేలుస్తుంది దాని పంచాయతీ, రేపు పొద్దుగాల చెప్తుంది దాని సంగతి. ఎవతి నీకు మందు ఓపించి నాతో లొలి పెట్టు అవ్వగారింటికి వెళ్ళగొట్టు అని చెప్పిందో బౌరుపులాడిది, దాని అంతే సుత్త రేపు అది బయటికే రావాలి, గుంజి గుంజి కొడతా. దొంగ బాడుకోవు అప్పుడే అన్నాడు, దొంగ బాడుకోవు బగ్గ తాగచ్చిండు నాతో లొలి పెట్టిండు, ఆయనతో గుర్రు కొడతాడు బౌరూపుల బాడుకోవు. రేపు అదేవతో బౌరూపులాడిది నాకు దొరకాలే అక్క దాని చికెన్ కలాన్ని గమరిస్తా దొంగ మొకంది. దేవతో దొరకుడు ఎందుకు, ఇదేనా దొంగ నా సమితి ఇంటి పక్కకే ఉండి ఇంత నాటకం నడిపిస్తాంది ఏం తెలియనట్టు ఉండి. రేపు చెప్పుతా దాని సంగతి. రేపు పోతానవు రజతక్క? ఏడికి లేదు రామా, అట్లా పోతానా. ఇప్పుడే మా అయ్యగాడు తాగడానికి పైసలు అడుగుతాడని ఇట్లా బయటికి వెళ్ళిన, అట్లా నర్సక్కోలింటికి పోయత్తా అని. అవునా రజితక్క, ఏమై పెళ్లి చేసుకుని లేదా? బో ఈ ముండకెందుకు వద్దా అని పెళ్లి గురించి ఏమోతి, దీని నోట నోరు పెట్టే బాలు సపలేకునే నయం. అల్లుడు అత్త అన్నాడు, దీనికంట పడకుండా ఇంట్లోకి తీసుకొని పోవాలి. ఏం పెళ్ళి రామా, ఏమని చెప్పాలి. నా తాగుపోతాయగాడు నాకు పెళ్లి చేసేటట్టు లేడు. పెళ్ళి అని అంటేనే నన్ను ఇరుగ మరగ కొడతాండు. 100 రూపాయలు తక్కువైనా అని తాగుడు పాడుగాను, తాగకుండా ఉండలేకపోతాండు. 100 రూపాయలు తక్కువైనా నన్ను గుద్ది గుద్ది 100 రూపాయలు తీసుకొని పోతాండు కాదు. ఇక ఏం చేయాలి చెప్పు, ఏమని పెళ్లి చేసుకోవాలి అన్న వదిలేసి ఆ దొంగ బడకవు సావన సత్తరేడు సత్తనన్నా నేను సుఖపడేదాన్ని. ఏం చేసుకుంటావు తీ రజితక్క, ఇప్పుడు చేసుకొని నేను ఏమైనా సుఖపడతాన్నా? ఓ దొంగ ముండలు నా మొగనికి ఎక్కిచ్చి నా తొండలు పెట్టమని చెప్పుడు కాదు, ఇంటి పక్కలోళ్ళు ఇంటి వెనకలోళ్ళు. అబ్బో ఈ ముండలు పెట్టకుండా చాలు కానీ దీని మొగనికి ఎక్కిచ్చాట మేము లొల్లు పెట్టిస్తాను అట. బౌరూపులాడిది అవునా? ఇవ్వాలి రామా, ఏమైంది చెప్పు, ఏమన్నా లొల్లు పెట్టుకుంటారా ఏంది? ఇప్పుడే వస్తానవా దాల్లుడు దా ఇంట్లోకి రా. ఇప్పుడే వస్తానత్తమ్మా, బండి పక్కకు పెట్టత్తప్ప, నువ్వైతే లోపలివా. చూడు రజితక్క, సంధ్య మగడు ఎంత స్టైల్ గా తయారయ్యొచ్చిండో. ఇంత మంచిగా అత్తమ్మ పా ఇంట్లోకి పోదాంపా, సంధ్య ఏం చేస్తుందో. దాల్లుడు దా. అవును రామా, సంధ్యకు మళ్ళీ పెళ్లి సెట్ అయిందటగా. రజితక్క నీకు తెలియదా, అసొంటి దొంగ ముండలకే మంచి మొగళ్ళు దొరుకుతారు. మన అసొంటోళ్ళకి ఇట్లా తాగోతు మొగళ్ళు దొరికి ఇరుగా సంపుడు కాదు. నన్నైతే మా రాజు తెల్లందా కిరుగా కొట్టిండు కాదు రజితక్క. ఓకే ఏమైందే? ఏందంటే ఏం చెప్పాలి, గిట్టనే ముండలు కళ్ళు ఓపిచ్చుడు, నీ పెళ్ళాన్ని కొట్టు, నీ పెళ్ళాన్ని ఎల్లగొట్టు, ఇంట్లోకెయ్యి ఇంత మేము వచ్చి ఉంటాము నీ ఇంట్లో అని. వాళ్ళు ఎవరు ఓపిస్తారే నీ మొగనికి, ఎవరెక్కిస్తారే? తీ అక్క చెప్తే తీ, ముందున్నది ఇంకా చెప్పే రోజులు లేవా, అందరికి తెలిసే రోజులు ఉన్నాయి. కానీ ఎటు పోతాను? లేదే నర్సక్కోలింటికి పోయేస్తా. సరే నేను పోయేస్తానే. పో దొంగ మొగంది నా మొగన్ని పట్టింది కదా, ఇది ఎట్లా పెళ్లి చేసుకుంటుందో చూస్తే నేను దీని మొగనికి ఎట్లనైనా దీని గురించి చెప్పుతా, చెప్పి తీరుతా, అప్పుడు ఎట్లా పెళ్ళి అవుతుందో చూస్తా. హలో చెప్పురా, నేను సంధ్య దగ్గరకు వచ్చిండ్రా, వస్తా ఈవినింగ్ వరకు వస్తా. సరేనా? సరేరా మరి, మంచిది, ఉంటాను. బహనంగానే బయటికి వచ్చిండు, పోయి మాట్లాడతా. ఏంటండి నన్నే చూస్తున్నారు, ఏం కావాలి? నేను సంధ్య ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరే కదా సంధ్యను తీసుకొని వచ్చింది, నాకు గుర్తుందండి. ఇంకా అవును నేనే అండి. అవునా, ఇదేనా మీ ఇల్లు? సంధ్యకి ఏమైతారు మీరు? సంధ్యక నేనా నా మొగన్ని వేసుకుంటే సమితి నవ్వదు. సంధ్యక నేనా అక్కనైతండి, ఇదే మా ఇల్లు, లోపలికి రండి. రూపులం ఉండేంది నా అల్లుతో మాట్లాడుతుంది.
ఓ అల్లుడు గామతోనేం మాట్లాడతానో దా లోపలికి బిడ్డ వేడి ఎత్తాంది. మరి బాయ్ అండి, పెళ్లిలో కలుద్దాం. అండి బాయ్. ఏం లేదు అత్తమ్మ, మొన్న పెళ్లి చూపుల రోజు వచ్చిన రోజు ఈ ముండే కదా, అందుకే మాట్లాడతానా మీ ఇల్లు గిదేనా అని. దా అయ్యా ఇగో పూరీలు వేసిన ప్లేట్లా చల్లగైతానై తిందురు రార్రి. అత్తమ్మ పద. బో దీనల్లున్నేదో వేసినట్టు దాల్లుడు గక్కడం చేస్తాను అంటాంది. బహురూపులాడిది బయటికి వెళ్ళంగానే వచ్చింది దొంగ ముండ. ఏం చెప్తా అనుకున్నదో ఏమో అనుకున్నాడు అల్లుడు. ఆ రాజుతోని మాట్లాడదాము అని అనుకున్నా, కాకపోతే మా వాళ్ళు అల్లుడు వచ్చిందా నెటు బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. చీకటి అయింది అట్లా ఇట్లా, కనీసము బయటికన్నా పోతే రాజుతోని వచ్చిన తర్వాత మాట్లాడదు ఆయన అట్నుంచి అటే ఓ. కాకపోతే కథ ఈయన ఇంట్లోనే ఉంటే రాజుతో మాట్లాడడానికి వీలు కాదా. పాపం ఎంత ఫీల్ అవుతాడో ఎంత బాధపడతాడో నా గురించి. రమకి ఎంత టార్చర్ చేస్తుందో నాకు పిచ్చిలు ఎత్తాంది. ఇక్కడున్నారా మేడం, వెనుక నుంచి హక్ చేసుకొని కిస్ ఇద్దాం. ఇక్కడున్నారా మేడం, నేను నీ గురించి ఇల్లంతా వెతుకుతాను. అయ్యాలా బయటికి పోదామని వస్తే మీ మమ్మీ డాడీ ఆయనతో నన్ను ఇక్కడనే కట్టి పడేసిరు. ఇంకా నిన్నెప్పుడు బయటికి తీసుకోవాలి, రేపు నా ఫ్రెండ్స్తో నాకు పని ఉంది. హలో మేడం మాట్లాడండి. చెప్పండి. చెప్పడానికి ఏం లేదు బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం బంగారం నువ్వంటే. వదలండి, మా అమ్మ అన్న మా పాప నస్తే బాగుండదు, జరగండి. డోర్ ఆర్లే బంగారం, డోర్ పెట్టేసి వచ్చిన నేను. అచ్చో జరగండి, ఇవన్నీ పెళ్ళైన తర్వాతనే మన ఇద్దరి మధ్యలో. సారీ సంధ్య, ఇబ్బంది పెట్టుంటే. సారీ ఎందుకులేండి, పడుకునేరు పదండి. నిన్ను చూస్తుంటే ఎందుకో కిస్ ఇయ్యాలనిపించింది సంధ్య, అందుకే ఇచ్చిన. సారీ ఏమనుకోకు, ఈ మిగతాదంతా పెళ్ళైన తర్వాతనే, సరేనా? సరే అండి, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఓకే ఓకే, నువ్వు కూడా పడుకో, నేను మార్నింగే వెళ్ళిపోతా. నువ్వు లేస్తావో లేవో అప్పటి వరకు, సరేనా? నాకు మార్నింగ్ కొంచెం నా ఫ్రెండ్స్తోని వర్క్ ఉంది, వెళ్ళేసి వస్తా. ఓకే అండి. ఓకే ఓకే ఏంది సంధ్య, నాతో మాట్లాడవా? ఇది ఇట్లా అని చెప్పవా? నేను అంటే ఇష్టమా లేదా నీకు? కనీసం అదైనా చెప్పచ్చు కదా, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. నిజమే అండి, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, మొహమాటం ఎక్కువ, అందుకే ఎక్కువ ఎవరితోని కలిసిపోనండి. నాకు కొంచెం భయం. ఓకే సంధ్య, భయపడకు. నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా అని చెప్పిన కదా. నేను రేపు పొద్దున్నే వెళ్తా. అత్తమ్మ మామయ్య ఈ మంత్లోనే ఫిక్స్ చేసుకుందాం లాస్ట్ వరకు మ్యారేజ్ అని అంటున్నారు. ఫిక్స్ అయిన తర్వాత కాల్ చేస్తే నేను నీకు. ఓకే అండి, వెళ్ళి పడుకోండి, ఇంకా నైట్ అయింది. బాయ్, గుడ్ నైట్ బంగారం. పొద్దున్నే లేసి వెళ్ళిపోతా నేను, నువ్వు అప్పటికి లేస్తావో లేవో. ఓకే అండి. ఈ శివ అసలు ఎంత మంచిగా మాట్లాడుతాడు, నేను తిరిగి అంత మంచిగా క్లోజ్గా ఉండలేకపోతున్నా. ఎందుకంటే నా మనసులో రాజు ఉన్నాడు, అది ఎవరికి చెప్పలేను, ఏం చెయ్యలేను. ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. నేను రాజును మనసులో పెట్టుకొని సతీష్తోని అస్సలు మంచిగా ఉండలేకపోతాను. మా వాళ్ళకి చెప్దామని అంటే గంతగానో లొల్లు పెడతాంది. రామక్క, నువ్వు ఎట్లా అతన్ని లవ్ చేసినావు, ఎట్లా పెళ్ళైనోడిని పెళ్ళి చేసుకుంటా అనుకున్నావు, పెళ్ళం ఉండంగా అది ఇదని మస్తు తిడతారు నన్నే. మా అమ్మ బాపు పరువు పోతుంది. కాబట్టి నేను సైలెంట్గా సతీష్ని పెళ్లి చేసుకున్నది బెటరు. రాజు ఏమనుకుంటాడు, మోసం చేసిన అనుకున్నా మంచిదే, కానీ రాజుతోనే రేపు సాయంత్రం మాట్లాడాలి. మీ ఇద్దరు మంచిగా ఉండండి, నేను నా జీవితం చూసుకుంటున్నా అని అనుకోకు ప్లీజ్, దండం పెడతా అని మాట్లాడతా రాజుతో. రేపు ఏదైతే అదైంది. రాజు ఏంది సంగతి మరి? లేదే అన్న, చెప్పన్నే, మీరే ఎందుకు పిలిపించిర్రో చెప్పుర్రే. వెళ్ళము ఉమ్మంటే ఆ పిల్ల జోలి పోతుందట. ఎందుకురా, ఏమైంది చెప్పు అసలు, ముచ్చటేంటిది మరి? నువ్వు పిల్లకు నిజంగానే అలవాట ఏంది మరి? గసొంటి పిస కథలు పెళ్ళైనాక పడద్దురా, బాడుకోవు. పెళ్ళం ఉండాక గసొంటి కథలు పడతారా? వచ్చి లేదే అన్న, నేనేదో ఆ రోజు రాత్రి ఆమె బయటికి వచ్చింది, నేను నా మనసు మంచలేక బయట నిల్చుంటే రేపు బోడేనా సంధ్య పెళ్లి చూపులకు అని అడిగిన గంతే. ఏనంగానో వచ్చింది తల్లి తయారు, ఇక లొలి తయారు చేసింది. నువ్వు దానికి అలవాటు, దాందే కథ అంత దాందే. ఏడికి పోయినా ఉచ్చ ఓసిన అనుమానించుడే, దగ్గిన తుమ్మిన అనుమానించుడే. ఇసోండి దాంతో నేను కానుకుంటాను కానీ ఎట్లా చేసుడు చెప్పుర్రే. ఊకే ఉమ్మంటే వాళ్ళ ఇంటి మీదకి పోయి లొల్లి పెడుతుంది, నేను ఏం చేయాలి చెప్పు? ఏంది రామా మరి, ఏంటిది సంగతి? ఇది సంగతి అంటే ఏం చెప్పాలి, నేను కళ్ళతోని కళ్ళారా చూసిన ఆ రోజు రాత్రి. చూసినప్పటికే నాకు దొరికిర్రు, కానీ చూడకుంటే ఎన్ని రోజులు ఈ భాగవతం బయట పడకుండా నడిపిద్దురో. నేను చూసిన కాబట్టి దొరికిర్రు, దొరికి తప్పించుకుంటారు. ఒకరికొకరు అబద్ధాలు చెప్తారు, నన్ను మాయల పడేస్తారు. లేదు ఏం లేదయ్యా, నా బిడ్డ అవతలికి లేచిందట. లేస్తే ఆ రాజు బయటనే ఉంటే ఇద్దరు కలిసి మాట్లాడతారట. గంతే, మాట్లాడంగానే వచ్చిందట. మరి ముద్దు పెట్టుకుంటా అంటే చూసిందా ఏమన్నా, లేకపోతే వేరే రకంగా కలిసి ఉంటే చూసిందా? చూస్తేనే కదా నువ్వు అనాలే. చూడండి చెయ్యండి, నా బిడ్డకి ఎట్లా అంట కడతావు నువ్వు, ఏ రకంగా అంట కడతావు నువ్వు?
ఓ బిడ్డ సంసార పొక్కే కానీ నేనే అంట కడతాను. మొగని సంపచ్చిన ముందు ఇంకా నాకు చెప్తాంది. చూసినవా దాని మాటలు? నేను ఇప్పుడు ఏమన్నా నా బిడ్డకి ఎట్లా అంట కడతామనంటే మొగాన్ని చంపింది అంటది. మొగాన్ని చంపింది చూసిందా బౌరూపులాడిది. ఆడేమో బగ్గ తాగి నా బిడ్డ నిరగ టార్చర్ చేసి లారీ కింద పడి చచ్చిండు. ఆడట్లా చత్తనేమి ఇదేమి ఇట్లా శర్రిత్తాంది. రమా మరి జ్యోతి అడిగింది నిజమే. మరి నువ్వేమన్నా వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చూసినావా? లేకపోతే ఉత్తగానే మాట్లాడుకుంటా అంటే చూస్తే గట్లా అంటే ఎట్లా చెప్పు? మాట్లాడుకుంటా అంటే అంట కడతారా ఎవరన్నా? అట్లా తప్పు పద్ధతి. నువ్వు రాజును అట్లా అనుమానించద్దు. ఆ పిల్లను కూడా బయట పడేయద్దు సరేనా? ఇప్పటి నుంచి అన్నా మంచిగా ఉండుర్రి. ఇది అనుమానించండి నువ్వు చెప్పు. నేను మొన్న ఒక రోజు ఫంక్షన్ ఉన్నాయని నా అవ్వగారింటికి పోయినా. పోయొచ్చే వరకు ఇద్దరు ఇంట్లోనే ఉండాలనంటే ఎందుకు వచ్చినావు సంధ్య ఎన్నర రాంది మా ఇంటికి అనే వరకు నేను రాజు కూర వేసుకోలే ఇద్దామని వచ్చినక్క అని అన్నది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎన్నర రాని సంధ్య నల్లికుట్ల బోగారిది మా ఇంటికి ఎందుకు వచ్చింది అని. ఆయన అట్లనే అచ్చుడు పెట్టింది. నేను అవ్వగారింటికి పోయిన వాళ్ళే కథ నా మొగాన్ని బుట్టలేసింది. బౌరూపులు ఆడిది. ఇంటి పక్కకుండి ఇంటి పక్కకే మొగాన్ని తయారు చేసుకున్నది. నువ్వు ఎప్పురా అసలు ఏంది ముచ్చట? ఏమైంది? రమ లేనప్పుడు నువ్వు నిజంగానే వాళ్ళ ఇంటికి పోయినవా? నిజంగానే పోయినా. కాకపోతే కూర వేయడానికి పోయినా. రమక్క లేదు. కూర చేసుకున్నాడో చేసుకోలేదో ఇద్దామని పోయినా కానీ గాయంత మాత్రానికే నాకు ఆయన కంటగట్టన్నా చెప్పండి మీరే. రోజు నరసక్క కూడా ఉన్నది. కావాలంటే నరసక్కని అడుగుర్రి. రోజు దాని మొగడు కనబడకపోతే మా ఇంటి మీదకి వచ్చి లొల్లు పెడుతుంది అంటే లొల్లు పెట్టే హక్కు దానికి ఎక్కడిది ఎప్పుడు? దాని మొగడు కనబడకపోతే నా బిడ్డ ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్న బిడ్డను నడింట్లో ఉన్న బిడ్డను నలుగుట్ల పడిస్తుంది అంటే బౌరూపులాడితే అది మా జోలికి రావద్దు, మా ఆర్తకు రావద్దు. అవును రావా, నువ్వు నీ మొగడు కనబడకపోతే నీ మొగని నువ్వు ఎత్తుక్కోవాలి కానీ వాళ్ళ బిడ్డ ఏం చేస్తుంది చెప్పు? వాళ్ళ ఇంటి వీధికి లొల్లి పోతే బిడ్డ ఏం చేస్తుంది అని అడుగుతాను. ఏం మందు పెట్టిరో నా మొగనికి ఎవరికి ఎరక? మందు పెట్టే మలుపుకున్నారో మాయ చేసే మలుపుకున్నారో. బౌరూపుల ఆడోళ్ళు కాదు. మంచిగా తయారవుడు, ఇంటి ముంగట నిల్చునుడు, అచ్చిపోయే మొగలని పిలుచుడు. గివ్వే మాటలు ఎవరిని విరిచిర్రు? మరెవరితోనున్నారు సూపీం అనేది? ఉత్తగా నా బిడ్డకు పెళ్లి సంబంధం వస్తే దానికి కళ్ళు ఓర్తలేవనంటే మంచి పెళ్లి సంబంధం చెడగొడదామని ఇదంతా కథలు పడతాంది. అది బౌరూపులాడిది కాదు, బోగర్ది. దాని ముఖం చూసిన జట్ట. బో నా ముఖం చూస్తే చెట్టనా రా బాడుకో? నీ బిడ్డ ముఖం చూస్తే చెట్టరా? నీ బిడ్డ ముండబొడ్డిరా? నన్ను అంటానో బాడుకో? నాకు పిల్లలే కాలేరా? నా మొగడు చావలే మంచిగా ఉన్నాను. నీ బిడ్డ ముఖం చూస్తే చెట్టరా? నీ బిడ్డ ముఖం లేచుడుతోనే చూడద్దురా? నన్ను అంటాడు దొంగ బాడుకో. ముండ బాడుకావు అది ఇదని మాట్లాడితే చికెంటికలన్నీ ఇన్నే గమనిస్తే ఏమనుకుంటాను? బౌరూపుల ముండ బోగర్దానా బజార్కి ఎక్కిందానా ఇంక ఇది మాట్లాడుతాంది నా బిడ్డ గురించి. ఏం తెలుసా నీకు నా బిడ్డ గురించి? అలా మీరే పంచాయతీ చెప్పుకోరు. మరి పంచాయతీ అని మా దగ్గరకు వచ్చిల్లా? మరి మీరే లొల్లులు పెట్టుకుంటారా? మేము చెప్పేదాకా ఆగుతలా ఆగల? ఓ రామా నేను చెప్పే ముచ్చటి నీటు నేను చెప్పే ముచ్చటి నువ్వు. నా మగడు దీ దొంగ ముండ వల్ల నన్ను దగ్గర రానిత్తలేడు, దగ్గర తీత్తలేడు, నా మంచి చెడ్డ చూస్తలేడు. కనీసము తిన్నవా నువ్వు పన్నవా అని కూడా అడుగుతలేడు. ఈ రెండ వల్ల ఈ రెండేం మందు పెట్టి మాల్పుకున్నదో ఏమో నాకైతే అర్థమైతే లేదు. నా మొగడైతే నాకు కావాలి. ఇదేం నన్నవని ఏమన్నా వేసుకోని అవన్నీ నీతో ఉంచకపోతే ఎవరితో ఎత్తుకపోతుంది? ఎత్తుకపోతుందో నీ బిడ్డ ఎత్తుకపోతుందో ఎవరికి ఎరక? అదంతా కాదు, అయ్యిందేదో అయిపోయింది. రమానికి అనుమానం అయితే స్టార్ట్ అయింది. ఆ పిల్లకు పెళ్లి ఎత్తారట. నువ్వు చెప్పే ముచ్చట మంచిగిను. ఆ పిల్లకు పెళ్లి ఎత్తారట. నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోతుందని ఈడ పంచాయతీ పెట్టిచ్చిర్రు మా ఇంట్లో. సరేనా? ఇప్పటి నుంచి చిన్నదానికి పెద్దదానికి నువ్వు వాళ్ళ ఇంటి మీదకి లొల్లి పోవద్దు. మీ ఇజ్జత్ కూడా పోతుంది. సరేనా? చెప్పే ముచ్చట కూడా ఇనుర్రయ్యా. ఇగో ఏం లేదు, నా బిడ్డకు పెళ్లి చేసేంత వరకు మా ఇంటికి రావద్దు, మా జోలికి రావద్దు, మా ఆర్తకు రావద్దు. నా బిడ్డ జోలు ఏడ తీయద్దు. నా ఇంటి మీదకి లొల్లికి వచ్చినా నా బిడ్డ జోలు తీసినా ఏది తీసినా నేనైతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. నేను చెప్తానా? నా బిడ్డ జోలు మాత్రం తీయద్దు. ఉమ్మంటే అంటగట్టద్దు నా బిడ్డకు. నా బిడ్డ ఏదో మంచిగా బతుకుతాందని కుళ్ళు చూపియద్దు. ఓ నీ బిడ్డ మంచిగా బతుకుతాందని మాకు కుళ్ళు వచ్చిపోతాంది. ఇక నీ బిడ్డే ఉన్నది అందగత్తా అని నాకు కుళ్ళు వస్తుంది. ఈ మాటలే తగ్గించుకోమని చెప్పుర్రి. నేను బయటికి కూడవడానికి వచ్చిన ఉత్తగి నరసక్కతో ముచ్చట పెట్టే బయట ఉండి ఇది ఆ మాటలు ఈ మాటలు అంటాంది. అట్లా అనకని చెప్పండి. బయట ఉంటే మొగన్ని చంపిన ముండలు ఆ ముండలు ఈ ముండలు అని తిడుతుంది. ఎవరిని తిట్టినట్టుగా బయట నేనే ఉంటిగా నన్ను అన్నట్టు కదా. ఊకే మొన్న నుంచి బాగా రెచ్చిపోతాంది, ఎగిరి పడుతుంది దొంగ ముండ. ఓ వీళ్ళు సంసారలే కానీ ఇలా అంటారు. చెప్పేది నూర్రి. మీరు లొల్లు పెట్టుకోకుర్రి. అలా బిడ్డ జోలికి రాజు నువ్వు ఓవద్దు. సంధ్యవ్వ నువ్వు కూడా బయటికి రావద్దు. సరేనా? ఇగో ఇప్పటి నుంచి అలా బిడ్డకు పెళ్ళి అయ్యేంత వరకు మీ సంధానం మీరుండుర్రు, వాళ్ళ సంధానం వాళ్ళు ఉంటారు. నీ మొగడు కనబడకపోయినా ఏమైనా నీదే బాధ్యత. ఉమ్మంటే వాళ్ళ ఇంటి మీదకి లొల్లికి పోవద్దు. నలుగుట్ల పడితే మీ ఇజ్జత్ పోతుంది, వాళ్ళ ఇజ్జత్ పోతుంది. సరేనా రామా? ఓ ఇజ్జత్ ఆడవన్నది, వాళ్ళ ఇజ్జత్ ఆడవన్నది, మా ఇజ్జత్ ఈడవన్నది.
ఓ తల్లి నీకు చెప్పేటట్టు లేదు కదా గింతగానం ఆవేశపడబడుతుంది. గిదే టార్చర్ చేసి నన్ను అనుమాన పిశాచి దొంగ ముఖంది ఉమ్మంటే అనుమానం 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 కూర బువ్వ కానుంచి నేనే ఇస్తా అయినా కానీ నన్నే తిట్టి చంపుతుంది అయ్యా. బుక్కెడు బువ్వ కూడా తిననియ్యది. ఓ బౌరూపుల మగోడా, నేను తినకుండా ఎండబెడతాన్నారా? నేను ఒక్కదాన్నే తింటాన్నారా? నువ్వు చేయబట్టేరా అందరూ నన్ను మాటలు అనుడు, పొరాలు లేలు అది ఇదని. దొంగ మొక్కమోడా, నువ్వు చేయబట్టి పంచాయతీ దాకా వచ్చింది. నువ్వు చేయబట్టి నేను పంచాయతీల పాలైతానా? నేను మాటలు పడతానా కాదురా? ఆగవ్వా తల్లి నీ నోరైతే రీకా ఉంటలేదు. ఒర్రుడే ఒరుతాను. మేము చుప్పే ముచ్చట ఇన్నవా లేదా? నీ మొగాన్ని నీ అదుపులో పెట్టుకో, వాళ్ళ బిడ్డను వాళ్ళ అదుపులో పెట్టుకుంటారు గంతే. మీ జోలికి కాళ్ళు పోవద్దు, వాళ్ళ జోలికి నీళ్ళు రావద్దు. నువ్వు ఉమ్మంటే వాళ్ళ ఇంటి మీద కురకద్దు, సరేనా రామా? గంతే. ఇక ఇప్పటి నుంచి పంచాయతీ దిగింది. మీ సంధానం మీరు బతుకుర్రి, మీ సంధానం మీరు బతుకుర్రి. ఎత్తి పొడుపు మాటలు అనద్దు వాళ్ళు బయట కనబడంగానే. మాజారా తిప్ప మంచిగానే పంచాయతీ చెప్పిర్రు. చెప్పమంటావా మరి పంచాయతీ? నీ మొగ నిడిపించి ఆ సందేవకు పెళ్లి చేయమంటావా? మరి చెప్పు, అదేనా నీకు పంచాయతీ? చూసినవా ఈ ముండ కొడుకు ఎట్లా మాట్లాడుతాడో? పంచాయతీ చెప్పమని అత్తే నన్ను ఇడిపించి దానికి ఎత్తురాట పెళ్లి చేయి. పోరా బాడుకోవు దొంగ బాడుకోవు. నేను పోతాను, ఇదో పంచాయతీ ఇదో కథనట. ఇల్లు పంచాయతీ చెప్పి పెద్ద మనుషులట. రే ముండల అలా మునుగుర్రి మీలు చేయబట్టే నేను పంచాయతీల పాలు, నేను అందరితో మాటలు వాడు. చూసినవా రాజు, గింత కంట్రోల్లో పెట్టవాయని పెళ్ళాన్ని పెద్ద మనుషులని ఉంటే గాలనే ఎన్ని మాటలు అనిపోతుంది. నన్ను బాడు కావన్నది. ఇంకోడైతే ఎట్లా ఫీల్ అవు చెప్పు? నీ పెళ్ళం గంత తెలివి లేకుంటున్నదా అనయ్యా? నాకు అర్థం కాదు. చేసుడు అయ్యా గయ్యే మాటలు నన్నైతే బాడుకావు దొంగ ముండ కొడుక అని రా మీ నుంచి దిగులు లేదంటే ఏం చేయాలి? నేను టార్చర్ అనుభవిస్తాను దానివల్ల. సరే పో, కంట్రోల్లోనైతే పెట్టుకో, జరంత నోరు కంట్రోల్లో పెట్టు ఆమెది. సరే అయ్యా సరే. నేను చూడక ఎన్ని రోజులైతుంది సంధ్యతో మాట్లాడక. ఒక్కసారి మాట్లాడాలని ఉన్నది కానీ మాట్లాడలేని పరిస్థితి. ఇంటికన్నా పోదాం. రా మిమ్మల్ని ఎసొంటి మాటలు అనిపోతుందో? బౌరూపలాడిది కాదు, దాంతో గెలిచే కథనా? అబ్బో ఆమె మామూలు ఆడిది కాదు. నా తమ్మున్నే బాడుకావానే అది ఇది అని పోతుంది. ఇంకోడైతే దౌడ పొంట అందుకునేటోడు కానీ ఆడదాన్ని సప్పలే కూకునుడు. అవ్వు ఆమెతో ఎట్లా గెలిచడు అని అవ్వ ఇంటి పక్కకు ఉండే కథ కాదు. పోర్రి సప్పలేక ఇంటి పోర్రి అన్నా పోతానమ్మ. మరి మంచిది. ఉన్నారు సవ్వ, ఒక్క మాట కూడా మాట్లాడలే. పంచాయతీకి వచ్చినావు కానీ ఉత్తగినుకుంటా నిల్చున్నావు. అవ్వో ఏం మాట్లాడే అన్నా? దాని ముంగట మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పేనే. నేను మొన్న రోజు ఇల్లు పెట్టుకుంటారని మధ్యలో పోయినందుకు మా తల్లి వచ్చినవా ఇలా సైడ్ మాట్లాడడానికి? ఇక నువ్వు ఒక్కదానివే ఉన్నావు నన్ను తిట్టడానికి, ఎవ్వరు లేరు అది ఇదన్నా మీద పడ్డది. అందుకే దాని జోలి పోతలేను, దాని ఆడతకు పోతలేను. ఏదో ఇల్లు రమ్మన్నందుకు ఇక్కడ నిల్చో నిన్నా కానీ దాని జోలికి పోయేది కాదు, దాని ఆడతకు పోయేది కాదు. పో, దాంటిదే ఉన్నట్టున్నది రాజు పెళ్ళం. పోర్రి ఆమెతో పెట్టుకోకుర్రి అన్నా. మంచిది మరి, మంచిది పోయిరాదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లో అయితే మరి సంధ్య ఉన్ను రాజు కలుపుతారా? సంధ్య మాట్లాడదాం అంటది కదా రాజుతోని, మరి మాట్లాడతారా? మరి ఏమవుతుంది? రామ ఏమంటది రాజును అనేది చూద్దాం దోస్తులు. మరి మన కొత్త సిరీస్ అయితే మండే నుంచి రాబోతుంది. దాన్ని కూడా దీనిలాగానే ఆదరించాలని కోరుకుంటున్నాం దోస్తులు. అదైతే రియల్ స్టోరీ దోస్తులు, మా ఫ్రెండ్ స్టోరీ, అందుకే పెడుతున్నాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.